వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో నవవధువు గ్యాంగ్ రేప్కు గురైంది. మరో 24 గంటల్లో పెళ్లి జరుగుతుందనగా నవవధువును అదే గ్రామానికి చెందిన వ్యక్తి మరికొందరితో కలిసి కిడ్నాప్ చేశాడు. స్థానిక చెరుకు తోటకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. తెల్లారితే పెళ్లి కూతురు కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ ఆందోళనకు గురయ్యారు. పెళ్లి కూతురికి ఏమైందో అని భయపడ్డారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పశువుల కాపర్లు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. అదే చెరుకు తోటలో సత్యనారాయణ అనే యువకుడు నక్కి ఉన్నాడు. దీంతో బంధువులు అతన్ని పట్టుకున్నారు. రేప్కు గురైన పెళ్లి కూతురు 108 వాహనంలో నిడదవోలు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన నిడదవోలు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడం కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఎవరు అదే అబ్బాయి అంటే ఎవరు? సత్యనారాయణ. గట్టిగా చెప్పు. సత్యనారాయణ. మరి ఏమి గొడవ పెద్దగా కేక గొడ్లు ఉన్నప్పుడే కూడా కేకలేమి వేయలేదా? ఎన్ని గంటలకి? రాత్రి 11ంటిగా. ఎక్కడ తీసుకెళ్ళాడు? చెరుకు తోటలో తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళి కాళ్ళ మీద కొట్టేశాడు. తర్వాత చెప్పమ్మా, పర్లేదు, ఏం కాదు. అన్నదమ్ములు అంటే చెప్పు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ అనే యువకుడికి సహాయం చేసిన మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మిగిలిన వారి గురించి ఏమైనా తెలుస్తోందా? వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటని? పోలీసులు ప్రత్యేకంగానే దర్యాప్తు చేస్తున్నారు. సీరియస్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే నిర్భయ యాక్ట్తో పాటు మైనర్ గాల్ ఎవరైతే ఈ యువత ఉన్నారో ఈ యువతకు సంబంధించినటువంటి చట్ట ప్రకారంగా కూడా అన్ని రకాలుగా కేసులు కూడా పెట్టామని చెప్తున్నారు. అదేవిధంగా యువకుడిని నిన్న పట్టుకున్న సందర్భంలో వాళ్ళు దాడి చేసి అతను తీసుకెళ్లారు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన నలుగురు యువకులను కూడా ఎవరైతే ఈ ఘటనకు సహాయపడ్డారో సత్యనారాయణ, మల్లెపూడి సత్యనారాయణ, అతనికి సహకరించిన నలుగురిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెండో వైపును చూసుకుంటే ఎవరైతే బాధితురాలో ఈ రోజు పెళ్లి చేసుకుని భర్తతో ఉండాల్సినటువంటి యువతి అకస్మాత్తుగా పెళ్లి కూడా ఆగిపోయినటువంటి సందర్భం. మొత్తం ఆ కుటుంబం అంతా కూడా విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ బాలికని ప్రస్తుతం అయితే రాజమండ్రి ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిందితులను కూడా పట్టుకొని చట్ట ప్రకారం కఠిన చర్యలు అయితే తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో నవవధువుకు జరిగిన దారుణం. మరో 24 గంటల్లో పెళ్లి జరుగుతుందనగా నవవధువును అదే గ్రామానికి చెందిన వ్యక్తి మరికొందరితో కలిసి కిడ్నాప్ చేశాడు. స్థానిక చెరుకు తోటకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. తెల్లారితే పెళ్లి కూతురు కనిపించకపోవడంతో పెళ్లింట్లో అందరూ ఆందోళనకు గురయ్యారు. పెళ్లి కూతురికి ఏమైందో అని భయపడ్డారు. అయితే పశువుల కాపరులు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఒక సమాచారం అందించారు. వెంటనే పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే ఆ పెళ్లి కూతురు అపస్మారక స్థితిలో పడి ఉంది. అదే చెరుకు తోటలో నక్కి ఉన్న సత్యనారాయణ వెంటనే పట్టుకున్నారు. దీంతో బంధువులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెళ్లి కూతురిని 108 వాహనంలో నిడదవోలు ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నవవధువు గ్యాంగ్ రేప్కు గురైంది. 24 గంటల్లో పెళ్లి జరుగుతుందనగా నవవధువును అదే గ్రామానికి చెందిన వ్యక్తి మరికొందరితో కలిసి మొదట కిడ్నాప్ చేశాడు. స్థానిక చెరుకు తోటకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు.
పెళ్లి కూతురు కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పశువుల కాపర్లు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అదే చెరుగుతోటలో సత్యనారాయణ అనే యువకుడు నక్కి ఉన్నాడు. దీంతో బంధువులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేపుకు గురైన పెళ్లి కూతురు 108 వాహనంలో నిడదవోలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హుటాహుటిని నిడదవోలు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవ అందించడం కోసం ఆమెను వెంటనే రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ అనే యువకుడికి సహాయం చేసిన మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం డీఎస్పీ వెంకట్రావు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. డీఎస్పీ గారు, ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం లేకపోతే అక్కడ సాక్షులు చెప్పిన దాని ప్రకారం అంటే వాళ్ళు ఎక్కడున్నారనే ఇన్ఫర్మేషన్ ఎవరన్నా చెప్తున్నారా? విక్టిమ్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. హాస్పిటల్ ఎమ్మెల్సీ స్టేట్మెంట్ ప్రకారం అండర్ సెక్షన్ 324, 366, 376, క్లాజ్ 2, క్లాజ్ ఎన్, 506 అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ అండి. ఈ విక్టిమ్ గర్ల్కి ఇంకా 18 years కంప్లీట్ అవ్వలేదు. ఇంకా 17 కంప్లీట్ అయ్యి 18 రన్ అవుతుంది. సో మైనర్ కాబట్టి మనము పోక్సో యాక్ట్ అదేవిధంగా నిర్భయ చట్టం కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారము ఈ విక్టిమ్ శాంత అనే అమ్మాయికి అదేవిధంగా సత్యనారాయణకి ఇదివరకే పరిచయం ఉన్నట్లుగా తెలిసింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది జరుగుతుందండి. ఓకే, కానీ డిఎస్పీ గారు, అంటే తల్లిదండ్రులకు పశువుల కాపర్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు అక్కడ చేరుకున్నారని తెలుస్తుంది. అంటే వాళ్ళందరికీ ఒకవేళ వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా? ఆమె ఏమైనా కేకలు పెట్టిందా? ఎందుకు అసలు ఏం జరగలేదు అనిపించింది? వాళ్ళు ఎందుకు ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు అలాంటప్పుడు? దీని మీద పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నామండి. ఇంకా ఆల్ యాంగిల్స్ లోని యాక్చువల్ గా ఏం జరిగింది అనేది ఇప్పుడు మన అమ్మాయి అన్న విక్టిమ్ ఇంకా హాస్పిటల్లో ఉన్నది. హాస్పిటల్ నుంచి తర్వాత సీనరీ వెరిఫై చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేస్తామండి. ఇందులో విక్టిమ్ కూడా ఇంకా 18 years కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మైనరే. ఇంకా తన మ్యారేజ్ అనేది సెట్ అయింది, కానీ మ్యారేజ్ కూడా ఇష్టం లేదేమో, దాంతోనే ఈ సత్యనారాయణతో పరిచయం ఉండేది. ఆ యాంగిల్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తు చేస్తున్నామండి. ఇంకా పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే అక్యూజ్డ్ ని మనం కూడా విచారిస్తున్నాము. అన్ని యాంగిల్లోని దర్యాప్తు అయితే సమగ్రంగా జరుగుతుంది. థ్యాంక్ యూ డిఎస్పీ గారు మాతో మాట్లాడేందుకు. ఇది విక్టిమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ వెంకట్రావు చెప్తున్నారు.